తెలంగాణ సర్కార్పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్లో ఎప్పుడు ఏ బాంబైనా పేలొచ్చున్నారు. సగం మంది మంత్రులకు సీఎం సీటుపైనే కన్నుందని, ఎప్పుడేమైనా జరగొచ్చన్న జోస్యం చెప్పారు. ఇటు ప్రతి పనికి మంత్రులు 14% కమిషన్లు వసూలు చేస్తున్నారని, ముగ్గురు మంత్రులు ఆ కమిషన్లకి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. ఇక కమిషన్ల విషయంలో మంత్రుల మధ్య అంతర్యుద్ధం మొదలైందన్నారు బండి సంజయ్. 22% క్రైమ్ రేట్ పెరిగింది. మహిళల అత్యాచారం విషయంలో 28% రేట్ పెరిగింది. కాబట్టి శాంతి భద్రతను కాపాడడం కూడా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. 22% పెరిగింది క్రైమ్ రేట్. ఏం చాదన ప్రభుత్వం వీళ్ళు ఏం లేదు, పైసలు 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారా దుకాణం తెలిసారు, ఎవరు వస్తారా మధ్య బ్రోకర్లు పట్టుకుని ఎవరు వస్తారా 14% తీసుకోవాలి, వాళ్ళు బిల్ పేమెంట్ ఇవ్వాలి, ఢిల్లీ తీసుకుపోయి కట్టాలి. ఢిల్లీకి కొడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఢిల్లీకి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు చాటుగా వాళ్ళు తీసుకుపోయి ఇస్తున్నారు పైసలు. ఈ ప్రభుత్వము చేయలేని ప్రభుత్వం. ఇవాళ 8% 14%, 8% పెరిగింది మధ్య, 14% కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది. బిల్లు వీళ్ళకి అదే చెప్పినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంతంటే 1300 కోట్లు అంటే 14% కమిషన్స్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది, ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు. చెప్తే వాళ్ళ పేరు కూడా బయట పెడతాం, వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పిస్తున్నాం. ఆ మంత్రుల బండారం కూడా పక్కా బయటపడతాం. మేము 18% నుంచి 14% పోయింది. 14% కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది. సచివాలయము, మంత్రుల ఆఫీసులు, పేషీలు అన్ని అడ్డగా మారినాయి. వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని 14% ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరు బిల్ పేమెంట్స్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ దొరుకుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 14%. ఇలా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే గుర్ర నడుస్తుంది. కొంతమంది నిజాయితీ పరులైనటువంటి ఒక 2-3 మంత్రులు ఉన్నారు పాపం. మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఒక్కదారి కట్టలేను. ఒక 2-3 నిజాయితీ పరులైనటువంటి మంత్రులు ఉన్నారు. వాళ్ళకు ఈ అవినీతి పరమైన మంత్రులకు కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కొట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏదో తిట్టుకుంటున్నాడు ఫోన్ చేసి, నువ్వు ఒకటి ఇజ్జత పోతుంది 14% అంటున్నాడు, నేను 8% తీసుకుంటాను ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది 100%. ఇది నేను రికార్డ్ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అది ఎటైనా పిలచ్చు, ఎప్పుడైనా పిలచ్చు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు వీళ్ళు, కోలుకోరు కోలుకోరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కల దృష్టి మొత్తం కుర్చీ మీదే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు గుంజారా అని చూస్తారు వాళ్ళు. ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు 50% మాత్రం ముఖ్యమంత్రి కావాలన్నది. ఎప్పుడు చూస్తారు ఇన్ని రోజులు